Hi, hello friends. Welcome to Swan Institute YouTube channel. Come to myself. I'm Mahesh Achari, registered with NSC, National Stock Exchange. Registered certificate కూడా మీరు గమనించండి along with working as a marketing partner in Zero the Demat company. అండ్ గూగుల్లో మీరు స్వాన్ ఇన్స్టిట్యూట్ టైప్ చేసినా సరే మన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవచ్చు అండి. అలాగే మీరు ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు స్వాన్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసి, అలాగే మీరు జస్ట్ డయల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు స్వాన్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఐపీఓ గురించి మనం ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దామండి. ఐపీఓ వచ్చేసి మనకు మార్చి 3, 2021 నుండి మార్చి 5, 2021 వరకు ఈ ఇష్యూ అనేది ఓపెన్లో ఉంటుంది. సో ఈ కంపెనీ లిస్ట్ వచ్చేసి మార్చ్ 16వ తేదీన 2021 మార్కెట్లోకి ఆన్లైన్లోకి లిస్ట్ అవుతుంది. మొట్టమొదటిసారి 50 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ మొట్టమొదటిసారి ఐపీఓకి వస్తుంది. సో ఐపీఓ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఐపీఓ ఓపెన్ డేట్ మార్చి 3, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాము. క్లోజ్ డేట్ మార్చ్ 5. తర్వాత బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ డేట్ కూడా ఉంది. అంటే మనకు షేర్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే మీకు షేర్స్ అలాట్మెంట్ జరుగుతాయి అన్నమాట. అది మార్చ్ 10, 2021. తర్వాత ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్స్ అనమాట. అంటే ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఇన్ఎలిజిబిలిటీ అయితే, మీరు ఎలిజిబిలిటీ అవ్వకపోతే మీకు సంబంధించినటువంటి బ్లాక్ అయినటువంటి అమౌంట్ తిరిగి రీఫండ్ చేస్తారనమాట. దాన్ని రీఫండ్ చేయడానికి సపరేట్ ఒక డేట్ పెడతాడు. సో మార్చి 5కి అయిపోతుంది. మీకు రీఫండ్స్ ఎప్పుడైనా వస్తుందంటే మీకు 12వ తేదీన మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఒకవేళ మీకు షేర్స్ అలాట్మెంట్ అవ్వకపోతే. అలాట్మెంట్ అయితే 12వ తేదీ తర్వాత మీకు స్టిల్ మీకు అమౌంట్ రీఫండ్ అవ్వలేదంటే మీకు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీకు అలాట్మెంట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. దాంట్లో మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఐపీఓలో ఇదే కాదు ఫ్యూచర్లో ఎటువంటి కంపెనీ సరే ఐపీఓకి వచ్చినా సరే మీరు అక్కడ క్లిక్ చేసుకొని ఐపీఓ అలాట్మెంట్ అయిందా లేదా అనే విషయం గురించి మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. తర్వాత క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ మార్చి 15వ తేదీన వీలైతే మన కన్ఫర్మేషన్ అనేది 15వ తేదీకి అర్థమైపోతుంది మనకు వచ్చినాయా లేదా అనేది షేర్స్. ఇంకా యాజ్ యూజువల్గా ఒక రోజు తర్వాత పెట్టుకుని ఐపీఓ లిస్టింగ్ డేట్ అనేది 16వ తేదీ మార్చిగా జరుగుతుంది. అంటే మొత్తం మీద ప్రక్రియ ఇదే కాదండి. ఏ ఐపీఓ అయినా సరే ఆల్మోస్ట్ 10 to 15 డేస్ అనేది తీసుకుంటున్నారు. సో మార్చి 3వ తేదీ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే 16వ తేదీ లిస్టింగ్ అవుతుంది. సో అరౌండ్ మీకు 13 రోజులు కాల వ్యవధి ఉంటుంది. ఈ 13 రోజుల్లో మీ అమౌంట్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలండి. సో ఇదంటే ఐపీఓ గురించి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని గురించి కావాలంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇమేజ్ కూడా గమనించవచ్చు, యొక్క డీటెయిల్స్ కూడా. తర్వాత ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ ఐపీఓ మార్కెట్ లాట్స్ వచ్చేసి 26 షేర్లు ఉన్నాయండి. వీళ్ళ యొక్క మినిమం బిడ్డింగ్ ప్రైస్ చూడొచ్చు 574 రూపీస్, మ్యాక్సిమం 575 రూపీస్. సో అప్రాక్సిమేట్లీ 575 రూపీస్ మ్యాక్సిమం. కాబట్టి ఐపీఓలో మనకు ఇటువంటి మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం ప్రైస్కి కోట్ చేయండి 575 రూపీస్తోనే. సో 26 అనమాట లాట్, ఫిక్స్డ్ లాట్. ఈ 26 షేర్లు ఇంటూ 575 రూపీస్ పెడితే అరౌండ్ మనకు 14,950 రూపాయలు వస్తుందన్నమాట. ఐపీఓ అనగానే 15,000 రూపాయలని ఫిక్స్ అని మనకి ఎప్పుడు ఇందాక చేసినటువంటి ఐపీఓ వీడియోస్లో కూడా చెప్పాము. 15,000 ఈజ్ ఫిక్స్డ్ అనమాట. ఆ షేర్ ప్రైస్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. 575 కావచ్చు. అదే లాస్ట్ టైం మనం చూసాం ఐఆర్ఎఫ్సి 25 రూపీస్ ఉన్నప్పుడు మనకు షేర్స్ అరౌండ్ దగ్గర మనకు ఒక 600, 500 పైన పచ్చిలకు షేర్స్ అయితే మనకు వచ్చాయి. సో ఏదైనా సరే 15,000 రూపాయలు అనేది ఫిక్స్ అయిపోండి. సో ఇప్పుడున్నటువంటి ఈ ప్రైస్ అనేది 14,950 రూపాయలు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఐపీఓలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎన్నైనా మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చా, ఎన్ని లాట్స్కైనా మనం బిడ్డింగ్ చేయొచ్చా అంటే లేదండి. రూల్ ప్రకారం, సెబీ రూల్స్ ప్రకారం వచ్చేసి ప్రజెంట్ మినిమం అయితే ఒక లాట్ పెట్టాలి, అందరికి తెలిసిందే. తర్వాత మ్యాక్సిమం ఎంత పెట్టాలి రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే 13 వరకు లిమిట్ ఉందన్నమాట ఈ ఎస్పెషల్లీ ఎంటీఆర్ టెక్నాలజీస్లో. సో 13 లాట్స్కి అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే అరౌండ్ మనకు 338 షేర్లు వస్తాయండి. అప్రాక్సిమేట్గా మనకు 1,94,350 రూపాయలు. అంటే అప్రాక్సిమేట్గా 2 లక్షల దాకా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఐపీఓలో. సో మీకు కావాలంటే మీ యొక్క ఇది పాన్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ యొక్క డిమాట్ అకౌంట్ మీరు ఐపీఓకి అప్లై చేసినప్పుడు మీరు ఏదైనా సరే డిమాట్ అకౌంట్, నా దగ్గర 4-5 డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. సో జిరోదా, షేర్ ఖాన్, మోతిలాల్ ఒస్వాల్ ఇటువంటి ఎస్బీఐ, ఐసిఐసిఐ డిమాట్ అకౌంట్లో ఉన్నాయి నా దగ్గర. సో జిరోదాలో నేనైతే 13 లాట్స్ బిడ్ చేస్తాను, నాకు కావాలనుకుంటున్నాను. సో అలాగే విధంగా రిమైనింగ్ డిమాట్ అకౌంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాను అన్నప్పుడు మీరు అప్లై చేసినటువంటి ఈ 4-5 డిమాట్ అకౌంట్స్లో మ్యాక్సిమం బిడ్ చేస్తారండి. కాకపోతే మీకు ఫైనల్గా ఒక డిమాట్ అకౌంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ యొక్క డిమాట్ అకౌంట్స్ మీకు నమ్మకం ఉన్నటువంటి అటువంటి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ దాంట్లో మీరు కావాలంటే అమౌంట్
ఇన్వెస్ట్ చేసి అక్కడ మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేసుకొని చేజిక్కించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్ప డైరెక్ట్గా మీకున్నటువంటి 4 డిమాట్ అకౌంట్స్లో 4 మ్యాక్సిమం బిడ్స్ పెట్టేస్తే మాత్రం మీకు రావు. సో అమౌంట్ రిఫండ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఎంటీఆర్ టెక్నాలజీస్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి ఈ ఇష్యూ రాకముందు వచ్చేసి ప్రమోటర్స్ 62% దాకా వీళ్ళ యొక్క స్టేక్ అనేది ఉందండి. ఈ ఇష్యూ ఐపీఓకి వచ్చిన తర్వాత అయితే వీళ్ళకి ఐపీఓ అయిపోయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు షేర్స్ని అమ్మేస్తారు కాబట్టి షేర్ హోల్డర్స్ ఇందులో భాగస్వాములు వస్తారు. అంటే అప్రాక్సిమేట్గా వీళ్ళ యొక్క ఇష్యూ హోల్డింగ్ వచ్చేసి 50.25% దాకా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క స్టేక్ మెజారిటీ పర్సెంటేజ్ 50.25. సో ఓనర్షిప్ అన్నది కావాలంటే మోర్ దాన్ 51% ఉండాలి. సో వీళ్ళైతే అరౌండ్ 12% సంబంధించినటువంటి స్టేక్ని అయితే అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత వీళ్ళ ఇష్యూ సైజు మీరు గమనించవచ్చు. 1 కోటి షేర్లు అయితే దగ్గర వీళ్ళు ఐపీఓలో ఇష్యూ చేస్తున్నారండి. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద 82 లక్షల షేర్లు అయితే ఆల్రెడీ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే అందులో ఉన్నటువంటి కొంతమంది భాగస్తులు అయితే వెళ్ళిపోతున్నారండి. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి మనకు 22 లక్షల షేర్ల దాకా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిందంటే మాత్రం ఆ యొక్క అబ్జెక్టివ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఈ యొక్క ధ్యేయం, కంపెనీ ఐపీఓకి రావడానికి రీజన్ ఏంటి. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసామండి. ఐపీఓ రావడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు యొక్క డెట్స్ అనమాట, మొండి బకాయిలు కావచ్చు, అప్పు కావచ్చు, వీటిని పూడ్చుకోవడం కోసం అప్పు చేశారండి. ఈ అప్పును ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ ఐపీఓ రావడానికి అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ అప్పును కూడా వీళ్ళు ఎలా మెన్షన్ చేశారంటే పూర్తిగా పే చేస్తాము, లేదంటే కొంచెమైనా పే చేయడానికి ట్రై చేస్తాము అని ఒక నోట్ కూడా మెన్షన్ చేస్తారు. దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకోండి మీరు. ఐపీఓకి వచ్చిందంటే డైరెక్ట్గా మనం ఏదో టీవీస్లో, పేపర్లో, లేదంటే పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మనం కూడా బ్లైండ్గా వెళ్ళడానికి ఛాన్స్ తీసుకోకండి. సో ఐపీఓకి వీళ్ళు అప్లై చేసినప్పుడు అబ్జెక్టివ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అబ్జెక్టివ్ ఇక్కడ మెన్షన్ చేశారు, బారోయింగ్స్ కోసం వీళ్ళు ఫుల్గా పే చేయడానికి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ని వాడుకుంటున్నారు. సో ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ భాగస్తులు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. సో కొత్త భాగస్తుల్ని ఈ అప్పులోకి కలిపేస్తున్నారు. తర్వాత ఇది ఈ యొక్క ఫైనాన్స్ అనమాట. కంపెనీస్కి సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ కావాలి. సో దానికోసం బయట ఎక్కడో అప్పు చేయడం, బ్యాంకులో అప్పు చేయడం కంటే హ్యాపీగా షేర్ హోల్డర్లని భాగస్తులుగా చేస్తే వాళ్ళు ఇందులో భాగస్తులుగా ఉంటారు కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఐపీఓకి వస్తున్నారని చెప్తున్నారు. తర్వాత జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అంటే జనరల్గా మన కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకోవడానికి కొంచెం అమౌంట్ కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా వీళ్ళైతే ఐపీఓకి వస్తారని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో చూడండి, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఐపీఓకి వస్తుందంటే దాని యొక్క అబ్జెక్టివ్ ఫస్ట్ మీరు గమనించాలి. ఐపీఓ బిడ్డింగ్ ప్రైస్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎంత ఉంది, ఆ కంపెనీ ఏంటి అని కాదు. ఫస్ట్ అబ్జెక్టివ్ చూడండి. అబ్జెక్టివ్ గురించి అర్థమైన తర్వాత ఫర్దర్గా ఆ కంపెనీ యొక్క హిస్టరీ చూడండి, గ్రోత్, ఫినాన్షియల్ అనాలిసిస్ చేయండి. తర్వాత కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, పాస్ట్లో ఎలా ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత మాత్రం మీరు ఐపీఓలో బిడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఫ్రెండ్స్ చెప్పారనో లేదా పేపర్లో న్యూస్లో చెప్పారని చెప్పి వీళ్ళు చెప్పారని చెప్పి మాత్రం మీరైతే ఐపీఓకి వెళ్ళొద్దు. ప్లీజ్ బీ అవేర్నెస్ అబౌట్ ఐపీఓ అనమాట. ఐపీఓలో ఎటువంటి స్టాక్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటాయో మీరు ఎస్టిమేట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రం మీరైతే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కంపెనీ అనేది మనకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్లు హైదరాబాద్లో ఉన్నటువంటి బాలానగర్ ఏరియాలో కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. తర్వాత 8 యూనిట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అరౌండ్ 1500 మోర్ దాన్ 1500 వర్కర్స్ దాకా ఉన్నటువంటి ఈ కంపెనీ. వీళ్ళు మేజర్గా వచ్చేసి న్యూక్లియర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే డిఫెన్స్ అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులను వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అలాగే ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ అంటే ఏరోస్పేస్లోకి వెళ్ళడానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. అలాగే ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యూయల్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆల్ సెగ్మెంట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. సో న్యూక్లియర్ అంటే మనకు ఐడియా ఉందండి, రాకెట్ లాంచ్ చేస్తున్నారు. రాకెట్లో సంబంధించిన క్రయోజెనిక్ ఇంజిన్ కానీ మనకి ఇందాక మనం హిస్టరీలో చూసాం, చాలా జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, తర్వాత చాలా రాకెట్స్ లాంచ్ చేస్తాం. తర్వాత చంద్రయాన్ సంబంధించినటువంటి రాకెట్స్ కూడా లాంచ్ చేస్తాం. సో అందులో కూడా వీళ్ళు మెజారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది కీ రోల్గా వ్యవహరించారు ఈ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కంపెనీ అనమాట.
సో ఇటువంటి బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే కాంపిటీషన్ అనేది లేనటువంటి కంపెనీగా చెప్పుకోవచ్చు ఇండియాలో ప్రజెంట్ ఇటువంటి ఈ కంపెనీకి. సో ఈ 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ, ద బెస్ట్ కంపెనీ, మొట్టమొదటిసారి ఐపీఓకి వచ్చింది. సో దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సో ఈ కంపెనీకి మెజారిటీ కస్టమర్స్ వచ్చేసి అందరికి తెలిసినటువంటి పెద్ద మేజర్ కంపెనీస్ ఉన్నాయండి, ఆల్ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్. అవి వచ్చేసి ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే ఇది న్యూక్లియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి కంపెనీ. ఆల్ న్యూక్లియర్ సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రయోగం చేస్తుంటారు కదా. వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎవరి నుంచి ఆర్డర్ పెడతారంటే ఎంటీఏఆర్ టెక్నాలజీ కంపెనీ రెడీ చేసి ఇస్తే వీళ్ళ యొక్క న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతుంటాయి. అలాగే ఇస్రో మనందరికి తెలిసిందే అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అంటే రాకెట్ లాంచ్ చేస్తూ ఉంటారు, ఉపగ్రహాలను కక్షలోకి పంపిస్తూ ఉంటారు. సో ఇటువంటి ఇస్రోలో కూడా సంబంధించినటువంటి ఈ యొక్క క్రయోజనిక్ ఇంజన్స్ కావచ్చు, రాకెట్ లాంచ్ చేసేటువంటి యొక్క అవుట్పుట్ కావచ్చు, ఇవన్నీ తయారు చేసేటువంటి కంపెనీ మనకు ఎంటీఏఆర్ టెక్నాలజీ అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతోంది. తర్వాత హెచ్ఈఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, మనందరికి తెలిసిందే. ఎక్కువగా ఈ యొక్క జెట్స్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, యుద్ధ రంగానికి సంబంధించినటువంటి హెలిప్యాడ్స్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇది కూడా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ హెచ్ఈఏఎల్. షేర్ ప్రైస్ కూడా మంచిగా ఉంది షేర్ మార్కెట్లో. అదేవిధంగా ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఓఎన్జీసీ షేర్ ప్రైస్ కూడా అరౌండ్ 150 మోర్ దాన్ నడుస్తుంది షేర్ మార్కెట్లో. ఓఎన్జీసీకి రిలేటెడ్ సంబంధించినటువంటి యొక్క అవుట్పుట్ యూనిట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్స్ కూడా వీళ్ళు ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. తర్వాత డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ మనకు తెలిసింది, ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించింది. సో ఎక్కువగా యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రోడక్ట్స్, ఈ కాంట్రాక్ట్ అంతా కూడా మనకు ఎంటీఏఆర్ వర్క్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు, కాంపిటీషన్ లేదని ఇందాక చెప్పినట్లు ఇక్కడ చెప్తున్నాం. అలాగే విధంగా మన రఫేల్ కూడా మనం రీసెంట్గా విన్నామండి. రఫేల్ డీల్ అని చెప్పి ఫ్రాన్స్ ఇట్లా అక్కడ నుంచి మనకు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి కదా, వాళ్ళు కూడా మనకు ఎంటీఏఆర్తో టైప్ అయ్యారు. సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అయితే వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత బ్లూమ్ ఎనర్జీ అని చెప్పి ఒక కంపెనీ ఉందండి, ఇది ఫారెన్ రిలేటెడ్ కంపెనీ. సో ఫ్యూయల్ సెల్ సెగ్మెంట్. తర్వాత బ్లూమ్ ఎనర్జీ అనేది లార్జెస్ట్ కస్టమర్ అని చెప్పచ్చు. సో ద బెస్ట్ అవుట్పుట్ తయారు చేయడానికి ఎంటీఆర్ టెక్నాలజీస్ వర్క్ చేస్తారని చెప్పి మనకు ఈ విషయం గురించి మనకు తెలుసుకోవడం వల్ల అర్థమవుతుంది. సో మొత్తం మీద ఈ యొక్క బిజినెస్ గురించి ఒకసారి ఆలోచిస్తే ప్రజెంట్ వచ్చేసి దీంట్లో 65%, 65% మేజర్ రెవెన్యూ వచ్చేసి ఎంటీఆర్ టెక్నాలజీస్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ యొక్క బిజినెస్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఎక్కువగా వీళ్ళు టేక్ ఓవర్ చేసి కాంట్రాక్ట్ తీసుకొని చేయడం వల్ల 65% రెవెన్యూ సమకూరుతోంది ఎంటీఆర్ టెక్నాలజీస్కి. తర్వాత 25% రెవెన్యూ మనకు స్పేస్ బిజినెస్ నుంచి వస్తుందన్నమాట. తర్వాత 10% రెవెన్యూ వచ్చేసి మనకు డిఫెన్స్, రక్షణ రంగం సంబంధించినటువంటి నుంచి వీళ్ళకి బిజినెస్ వస్తుంది. టోటల్గా 100% రెవెన్యూ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. మేజర్గా 3 ఉన్నారండి వాళ్ళు, న్యూక్లియర్ ఒకటి, తర్వాత స్పేస్ బిజినెస్ ఒకటి, తర్వాత మన డిఫెన్స్ ఒకటి అనమాట. ఈ 3 మాత్రమే వీళ్ళకు మెయిన్ పిల్లర్ అనమాట, బేస్ అనమాట. ఈ బేస్ రంగం వచ్చేసి ఈ 3 రంగాల నుంచి మాత్రమే వీళ్ళకి బిజినెస్ వస్తుంది. ఇవి వచ్చినటువంటి ఆదాయం వల్ల కంపెనీ అనేది మనుగడ జరుగుతుంది. సో ఇక్కడ మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. కంపెనీ ఫైనాన్షియల్ ఇక్కడ గమనించేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క టోటల్ అసెట్స్ ఒకసారి గమనించండి. 31st March 2018, 31st March 2019, తర్వాత 31st March 2020, ఈ 3 years సంబంధించింది హిస్టరీ ఒకసారి గమనించండి. టోటల్ అసెట్స్ ఇక్కడ హైలైట్ చేశాను. 31st March 2018లో 2810 crores అయితే ఈ యొక్క అసెట్స్ ఉన్నాయి. తర్వాత 2019కి ఇవి కాస్త 3051 crores అయితే అసెట్స్ పెరిగినాయి. 2020కి 3462 crores అయితే ఇంకా కొంచెం కష్టపడి పెంచారు. ప్రజెంట్ December 31st, 2020 వరకు ఆలోచిస్తే మాత్రం 3820 కోట్ల దాకా ఈ యొక్క ఆస్తులు అనేది పెరిగింది. అంటే 18 నుంచి 20కి 2-3 సంవత్సరాలు కష్టపడితే వీళ్ళు 1000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను అయితే కలుపుకున్నారు, పెంచారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. రెవెన్యూ కూడా గమనించవచ్చు మీరు. రెవెన్యూ 1600 కోట్లు, 1850 కోట్లు, 2000 కోట్లు అని పెరుగుతూ పోతూ ఉంది. రెవెన్యూ కూడా మంచిగా పెరిగింది. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మీరు గమనించాలి. ప్రాఫిట్ అంటే ట్యాక్స్ కట్టిన తర్వాత వీళ్ళ చేతులు ఎంత మిగిలింది, ఎంత సంపాదించారని. 31st March 2018లో 54 crores మాత్రమే ఉండింది. అదొక్క ఇయర్. తర్వాత నుంచి మీరు ప్రతి ఒక్క ఇయర్ గమనించండి, మోర్ దాన్ 300 crores పైన నడుస్తుంది. 391 crores, 313 crores,
ప్రజెంట్ 31 డిసెంబర్ 2020 వచ్చేసి మనకి ఇంకా కన్సాలిడేటెడ్ అవ్వలేదండి. అంటే మార్చ్కి అకౌంట్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి ఈ ఐపీఓ జరిగిన తర్వాత మనకు వచ్చేటువంటి మన రిజల్ట్స్ వస్తే అప్పుడు మళ్ళీ టోటల్ ఇది కూడా 300 crores దాటికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ స్ట్రెంగ్స్ వీక్నెస్ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. స్ట్రెంగ్త్ విషయానికి వస్తే ఈ కంపెనీ కాంపిటేటర్స్ ఎవరు లేరని చెప్పే విషయానికి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనకు ఎటువంటి కాంపిటేటర్స్ లేరు ప్రజెంట్ అయితే. సో ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ కంపెనీ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ స్ట్రెంత్ విషయానికి వస్తే మనకు ఎంటీఆర్ కంపెనీ వచ్చేసి డెవలప్డ్ రోబస్ట్ సప్లై చైన్ ఆఫ్ రా మెటీరియల్స్ అనమాట. వీళ్ళు రా మెటీరియల్స్ ఎలా సప్లై చేస్తారంటే ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ వర్క్ చేస్తారు. కాబట్టి ఈ రోబస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సప్లై చైన్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తారని చెప్పే విషయం కూడా మంచి బిగ్గెస్ట్ స్ట్రెంత్గా చెప్పొచ్చు. తర్వాత 50 years ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు బిగ్గెస్ట్ స్ట్రెంత్, తర్వాత బిగ్గెస్ట్ అసెట్ కూడా మనం చెప్పొచ్చు కావాలంటే. సో ఇది ఒక పాజిటివ్ ఎలిమెంట్స్ అని మనం చూసుకుంటే మాత్రం 50 సంవత్సరాల యొక్క అనుభవం అనేది కంపెనీకి ఒక పెద్ద అసెట్గా మనం చెప్పొచ్చు. ఇది బిగ్గెస్ట్ స్ట్రెంత్. సో దాని తర్వాత గుడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ మేనేజ్మెంట్ టీం కూడా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద స్ట్రెంత్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు, తర్వాత కాంపిటీషన్ లేదు, తర్వాత రోబస్టిక్ సప్లై చైన్ కూడా వర్క్ చేస్తున్నారు రా మెటీరియల్తో అని చెప్పి ఇటువంటి అన్ని విషయాలు ప్రస్తావిస్తే మాత్రం స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం ప్రస్తావించవచ్చు. తర్వాత మోరోవర్ కాంపిటేటర్స్ లేరని చెప్పి ఒక పెద్ద విషయం. తర్వాత వీళ్ళు డీల్ చేసేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ కాబట్టి హ్యాపీగా షూర్గా అయితే వీళ్ళకి బిజినెస్ జరుగుతుంది. హ్యాపీగా గ్యారంటీగా అమౌంట్ అనేది వస్తుందని చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది. దాని తర్వాత వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ డీల్ చేసేది కూడా అన్ని డిఆర్డిఓ, ఇస్రో, హెచ్ఏఎల్, ఓఎన్జీసీ లాంటి పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి గవర్నమెంట్ కంపెనీస్ చేస్తున్నారు కాబట్టి ఎస్, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పి మనం అర్థమవుతుంది. అదే మాదిరిగా కొన్ని వీక్నెస్ కూడా ఉన్నాయి. వీక్నెస్ గురించి కూడా తెలుసుకొని ట్రై చేద్దామండి. సో వీక్నెసెస్ గురించి విషయానికి వస్తే మనకు ఇందాక ప్రస్తావించినట్లు మనకు వీళ్ళకు క్లయింట్స్ వచ్చేసి డిఆర్డిఓ, ఇస్రో, ఎన్పిసిఏఎల్ అని చెప్పి ఎక్సెట్రా కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదండి. వీళ్ళ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎంటీఆర్ కంపెనీ లిమిటెడ్, టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్. బికాజ్ వీళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు బిజినెస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత బిజినెస్ కావాలో ఇది మాత్రమే ఇస్తారు, కానీ రిమైనింగ్ ఎక్స్ట్రా బిజినెస్ ఇవ్వడానికి స్కోప్ లేదనమాట. సో దర్ ఈజ్ ఎ బిజినెస్ ఈజ్ లిమిటెడ్ అని చెప్పి అర్థమవుతుంది. ఇది కొంచెం వీక్నెస్గా చెప్పచ్చు. తర్వాత ఈ ఇండస్ట్రీ వచ్చేసి ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కావాలన్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ పర్ఫెక్ట్గా 100% క్వాలిటీ ఉంటేనే, తర్వాత కాస్ట్ కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఈ యొక్క క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయలేక కొంచెం నాసిరకమైన బిజినెస్ చేద్దాంలే అనే విషయానికి అయితే లేదు. 100% క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కాస్ట్ రియల్గా ఉండాలి. కాబట్టి ఈ కంపెనీకి కొంచెం బర్డెన్గా చెప్పొచ్చు, ఇది కూడా కొంచెం వీక్నెస్గా చెప్పొచ్చు ఎంటీఆర్ టెక్నాలజీస్కి. తర్వాత ఈ కంపెనీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి అవుట్పుట్ ఇచ్చేటప్పుడు క్రమంలో ఏదైనా సరే ఎర్రర్స్ అయినా, ఫెయిల్యూర్స్ అయినా పెద్ద లాస్ మాత్రం జరుగుతుందని మాత్రం మనకు అర్థమవుతుంది. డ్యామేజ్ అనేది ఖచ్చితంగా ఎంటీఆర్ కంపెనీకి జరుగుతుందని మనకి అర్థమవుతుంది. తర్వాత ఎనీ డిలేస్ ఇన్ సప్లై అనమాట. అంటే ఏదైనా ప్రోడక్ట్ని సప్లై చేసినప్పుడు ఈ కంపెనీ ఎంటీఆర్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఫెయిల్యూర్స్ అయినా లేదా డిలే చేసినా సరే, డెలివరీ ఆన్ టైం చేయకపోయినా సరే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది బిజినెస్ రెవెన్యూ మీద పడుతుంది. క్యాష్ ఫ్లోస్ సరిగ్గా ఉండదు, వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బంది పడతారు. సో వాళ్ళు తిరిగి పుంజుకోవడానికి కొంచెం ఆస్కారం అనేది జరగకపోవచ్చు కాబట్టి ఇది పెద్ద వీక్నెస్ అని చెప్పొచ్చు. తర్వాత ఎంటీఆర్ కంపెనీ వచ్చేసి ఎక్కువగా డిపెండ్స్ అని వచ్చేసి బ్లూమ్ ఎనర్జీ అండ్ దెర్ ఇస్ అ ఫ్యూ లిమిటెడ్ క్లయింట్స్ ఇందాక చెప్పినట్లు కొంతమంది ఉన్నారు. తర్వాత బ్లూమ్ ఎనర్జీ అనే దాని మీద ఎక్కువ వెళ్తే ఉన్నారన్నమాట. సో ఈ క్లయింట్స్కి ఏదైనా సరే, ఈ క్లయింట్స్ కంపెనీస్కి ఏదైనా సరే లాస్ వచ్చిందనుకోండి, వాళ్ళు తిరిగి ఆర్డర్స్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఈ బిజినెస్ నమ్ముకున్నదే కొంతమందిని, ఆ కొంతమందికి ఏదైనా సరే కొంచెం ప్రాబ్లం, సంబంధించిన వ్యాపారంలో లాసెస్ వచ్చాయనుకోండి, వీళ్ళకి బిజినెస్ ఉండదు అనమాట. సో ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో ఇది ఒక పెద్ద వీక్నెస్ అని కూడా చెప్పచ్చు మనం. సో వాళ్ళకి సంబంధించిన టెండర్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంటీఆర్ కంపెనీకి రావడానికి కొంచెం డిలే అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి రాని సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా డిపెండ్స్ అయిందాక చెప్పినట్లు డిఆర్డిఓ, ఇస్రో, ఎన్పిసిఎల్ కంపెనీస్ మీద అయ్యారు కాబట్టి వీళ్ళు ఫండ్ రిలేటెడ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళకి ఫండ్స్ ఇవ్వాలంటే మాత్రం ఈ గవర్నమెంట్ అప్రూవల్ రావాలి. పార్లమెంట్లో సెంట్రల్ ఇష్యూస్ కాబట్టి వీళ్ళు పార్లమెంట్లో అప్రూవల్ చేయాలి. అక్కడ యాక్సెప్ట్ చేస్తేనే వీళ్ళకి వ్యాపారం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ బిల్స్ పాస్ అయితేనే వీళ్ళకు అప్రూవల్ అనేది, ఫండ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా గవర్నమెంట్ ఫ్యూచర్లో కనుక ప్రైవేటు లేదా ఫారిన్ కంపెనీస్ని ఇటువంటి ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తే మాత్రం ఈ కంపెనీకి బిగ్గెస్ట్ వీక్నెస్గా చెప్పచ్చు. అది ఒక పెద్ద థ్రెట్ అని కూడా చెప్పచ్చు ఫ్యూచర్లో.
తర్వాత దెర్ ఈజ్ నో లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్స్ అనమాట. అంటే ఇటువంటి డిఆర్డిఓ కానీ ఇస్రోతో కానీ ఇన్ని రాకెట్లు తయారు చేయాలి, లేకుంటే రక్షణ రంగానికి మేము ఇంత ప్రోడక్ట్ని సమకూర్చాలనేటువంటి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ సప్లై చేయను అనేది ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది కూడా పెద్ద వీక్నెస్ అని చెప్పొచ్చు, థ్రెట్ అని కూడా చెప్పొచ్చు ఒక్కొక్కసారి మరి. తర్వాత పొలిటికల్ స్టేబిలిటీ లేకున్నా కూడా, సో గవర్నమెంట్స్ మారాయనుకోండి, యూపీఏ గవర్నమెంట్స్ తర్వాత అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ వచ్చింది, బీజేపీ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఫ్యూచర్లో రావచ్చు. సో ఇటువంటి గవర్నమెంట్స్ మారడం వల్ల ప్రీవియస్గా తీసుకున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏమైపోద్ది అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ప్రొలాంగ్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వాళ్ళకి అవసరం లేదనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇటువంటి వీక్నెస్ అనేది కొన్ని ఉన్నాయి. కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని, మీరు స్ట్రెంగ్స్ వీక్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీకి ఫ్యూచర్లో మనుగడ ఉంటుందా లేదా, ఎలా ఉండబోతుందని ఒకసారి మనం అనలైజ్ చేసిన తర్వాత మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పి నా ఉద్దేశం. దట్ ఈస్ టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. మార్చి 3న అయితే ఐపీఓకి వస్తుంది ఎంటీఏఆర్ కంపెనీ. దయచేసి ఈ కంపెనీలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ కంపెనీ ఐపీఓలో 575 రూపీస్ ఉంది. లిస్టింగ్ రోజున మాత్రం ఇది 30% to 40% లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రీమియంతో. సో 700 రూపీస్ నుంచి 750 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ సీ మరి. సో నా ఒపీనియన్ ప్రకారం 10కి 6 రేటింగ్ ఇవ్వచ్చు ఈ కంపెనీకి. సో అందరికి తెలిసిందే 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు పార్టిసిపేట్ చేయొచ్చు, టైమింగ్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. ఇది చాలా మీకు యూజ్ఫుల్ అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. సో మరిన్ని వీడియోస్ చేయడానికి మీ వంతు సపోర్ట్ మాకు కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.